ప్రొద్దుటూరు పట్టణ మైదకూరు రోడ్లో గుంతలు పడ్డ రోడ్లను మరమ్మతు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి బత్తల పీటర్ డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో గుంతలు పడ్డ రోడ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీటర్ మాట్లాడారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి మైదకూరు రోడ్డు వరకు గుంతలు పడిన రోడ్లు సుమారు 2 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాయని, దీనివల్ల విద్యార్థులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులు శ్రద్ధ చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు పీటర్, జిల్లా సహాయ కార్యదర్శి. ఇవాళ ప్రధానంగా మనం చూసుకుంటే మైదుకూరు రోడ్లో ఎంత దారుణంగా ఉందంటే వర్షం పడి చాలా నీచంగా తయారైపోయింది. డ్రైనేజ్ కన్నా ఘోరంగా ఉంది. ఈరోజు విద్యార్థులందుకు ఎక్కువ తిరిగే సమయం ఇది. కడప రోడ్ ఇది చాలా నీచంగా అయిపోయింది. కాబట్టి వెంటనే అధికారులు దీనిపైన స్పందించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము హెచ్చరిస్తున్నాము. ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు, సీఎంలు మాట్లాడారు, పీఎంలు మాట్లాడారు, కానీ ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. రోడ్లు చూస్తుంటే ఇంత నీచంగా మారేది. కాబట్టి ఎందుకు యాక్సిడెంట్ నైట్ పూట అసలు లైటింగే లేదు ఈ రూట్ లో. కాబట్టి వెంటనే దీనిపైన దృష్టి పెట్టాలని అధికారులు అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ చూడండి మనం ఎంత నీచంగా ఉందో. ట్రాఫిక్ జామ్, ఫ్యామిలీ కింద పడింది బైక్ లో వచ్చి, దీనికి ఎవరు జవాబారి? కాబట్టి దీనిపైన అధికారులు వెంటనే స్పందించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య